హాయ్ ఫ్రెండ్స్, గత వారం నుంచి రిజల్ట్గా రావాల్సి ఉంది. అయితే మెగా డిఎస్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ కోసం, మెరిట్ లిస్ట్ కోసం, సెలక్షన్ లిస్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ మెగా డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు, అదేవిధంగా ఎస్ఏ ఎస్టీ సంబంధించిన వాళ్ళకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, అపోహలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో లేని విధంగా కొత్త విధానాన్ని ఏర్పాటు చేయడం, ఈ కొత్త విధానం వల్ల కూడా వీళ్ళు డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం, సెలక్షన్ లిస్ట్ కూడా డైరెక్ట్ వెరిఫికేషన్ రండి అని చెప్పడం అనేది చాలా అనుమానాలకు, చాలా అపోహలకు, చాలా గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తుంది అని మాత్రం మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత చాలా కాలం నుంచి ఎస్జిటి రాస్తూ ఉన్నాం, డిఎస్సి రాస్తూ ఉన్నాం, మెగా డిఎస్సి చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పంథాన్ని చూడలేదు, ఇటువంటి విధానాన్ని అమలు చేయలేదు అనే మాత్రం చాలామంది నిరుద్యోగులు ఉన్నటువంటి అపోహ మరియు ఆందోళన. అయితే ఈ మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, సెలక్షన్ లిస్టు వచ్చిన తర్వాత డైరెక్ట్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ ప్రకారం కావచ్చు, లేదా మార్క్స్ ప్రకారం కావచ్చు, టెట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం డైరెక్ట్గా పోస్టింగ్ జరుగుతుంది అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి విధానం. అయితే అపోహలు ఏంటి అంటే, మెరిట్ లిస్ట్ ఇస్తే చాలామందికి ఆ మెరిట్ లిస్ట్ వల్ల వాళ్ళకి మార్క్ కట్ ఆఫ్ ఎంత ఉంది, టాపర్స్ ఎవరున్నారు, టాపర్స్ ఉన్న వాళ్ళకు ఓపెన్లో ఎంత వచ్చాయి, అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఎంత మార్కులు కట్ ఆఫ్ అయింది అనేది ఒక అనుమానం అనేది అందరూ కూడా అది బహిర్గతం అవుతుంది. అయితే అలా కాకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ ఇస్తాము, అది కూడా మీరు ఇంటర్వ్యూకి రావాలి, వెరిఫికేషన్ రావాలి అనే విధానం ఏదైతే ఉందో అపోహలకి దారితీస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా జిల్లాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా ధర్నాలు, రాస్తారోకాలు మరియు కలెక్టర్ ముట్టడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా. అయితే గవర్నమెంట్ మాత్రం దీనికి ఎటువంటి పట్టించుకోకుండా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ పంపిస్తాము, అది మెసేజ్ ద్వారా పంపిస్తాం అనే విధానం ఏదైతే ఉందో, కొంతమందికి న్యాయం చేసే విధానం వల్ల కొంతమందికి న్యాయం చేయడానికి ఇలా చేస్తుందా, లేకపోతే ఇక్కడ స్కామ్ ఏదైనా చేసే అవకాశం ఉందా అనేది చాలామందికి అనుమానాలు, అపోహలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇవంతా పక్కన పెడితే మెరిట్ లిస్ట్ ఎందుకు వదలటం లేదు, మెరిట్ లిస్ట్ కాకుండా సెలక్షన్ లిస్ట్ ఎందుకు వదులుతుంది అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ అనేది చాలా కాలం నుంచి, చాలా రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్న విధానం. అయితే ప్రభుత్వం చెప్పింది తాత్కాలిక సమస్యకి, ఫైనల్కి, తర్వాత యాడ్ చేయడం, అదేవిధంగా టెట్లో మార్కులు ఏదైనా గందరగోళం ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవడం, అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ వారి కూడా కట్ ఆఫ్ని ప్రకటిస్తాం అని చెప్పింది. అయితే ఇదంతగా విరుద్ధంగా ఉండి డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా మెగా డిఎస్సీలో భాగంగానే సెలక్షన్ లిస్ట్ పంపించి, సెలక్షన్స్ తర్వాత ఇంటర్వ్యూ చేసి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు సెప్టెంబర్ 5 లేదా 6 తారీఖు వరకు పోస్టింగ్ కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం అనే విధానం అయితే చాలామందికి గందరగోళం కల్పిస్తుందని చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న ప్రాసెస్ టోటల్ కూడా స్పీడ్గానే ఉంది. అయితే ఎదురు చూస్తున్న విధానం మాత్రం, చెప్పిన విధానం మాత్రం కూడా కొంతమంది అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ వదిలింటే ఇంత అనుమానం, ఇంత అపోహలు ఉండేవి కూడా కాదు. అలా కాకుండా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం, సెలక్షన్ లిస్ట్తో పాటు వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం అనేది కొంతమంది డిఎస్సి రిజల్ట్ను ఫైనలైజ్ చేసి, సెలక్షన్ లిస్ట్ను ఫైనలైజ్ చేసి, మీకు ఆ సెలక్షన్ లిస్ట్ వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరు రావాలి, ఎవరికి ఎలిజిబుల్ ఉంది అనే మాత్రం మెసేజ్ రూపంలో అందరూ కూడా వస్తుంది. అలా వెళ్ళేటప్పుడు తీసుకొని డాక్యుమెంట్ ఏమున్నాయో కూడా ఈరోజు వీడియో మీద డిస్కస్ చేద్దాం. వెళ్ళేటప్పుడు మార్క్స్ మెమోస్, మీరు ఇంటర్, 10th, డిగ్రీ, బీఈడి, మీరు డిఈడి ఏం చేశారు ఈ మార్క్ లిస్టర్స్, అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్, హాల్ టికెట్స్, టెట్ సంబంధించిన హాల్ టికెట్స్, మార్క్స్ మెమోస్, అదేవిధంగా మీరు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఆ సర్టిఫికేట్స్, అదేవిధంగా మీరు ఏదైనా స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ఆధార్ కార్డు, అది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాలని మాత్రం గవర్నమెంట్ చెప్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఏదైనా కూడా అపోహలున్నా, అనుమానున్నా ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రం ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ సంబంధించిన వెరిఫికేషన్ కూడా క్లారిటీగా చేసుకొని, మీకు వచ్చినటువంటి మెసేజ్లు కావచ్చు, లేదా మీకు మొబైల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని కూడా అప్డేట్ చూసుకొని, మెరిట్ లిస్ట్ చూసుకొని, ఆ మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి ఫైనలైజేషన్ మీరంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి సెలక్షన్ చూసుకొని ప్రాసెస్ ముందుకు కలిసి ఉంటుంది. అయితే గవర్నమెంట్ చెప్పినటువంటి సెప్టెంబర్ 5 వరకు పోస్టింగ్ అనే విధానం ఏదైతే ఉందో అది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇమీడియట్లీ జరుగుతుందన్న విషయం అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. సో దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.